వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఇంటి నిర్మాణం అప్పుడు ఏమైనా చెట్లు అడ్డున్నాయి అనుకోండి, తీసేస్తూ ఉంటారు. మామిడికాయ చెట్టని, వేప చెట్టని, ఇట్లా కొబ్బరి చెట్టు ఉన్నా కూడా తీస్తారు. అయితే కొబ్బరి చెట్టుని మనం చాలా శుభసూచకంగా చూస్తూ ఉంటాం. తీసేస్తే దానివల్ల ఏదన్నా మనకి అంటే ఆ ఫలితం ఏదన్నా ఉంటుందా? తీసేయటం వల్ల అంటే చెడు ఫలితం నేను అనేది అట్లా ఏమన్నా ఉంటుందా? దోషం ఏమన్నా ఉంటుందా? దాన్ని ఏమన్నా సరి చేసుకోవాలా? భయపడాల్సిన విషయమా? ఎందుకంటే కామెంట్స్లో నేను చూశాను, ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నాం, కొబ్బరి చెట్టు తీసేయాల్సిన పరిస్థితి, దీనికి దోషం ఉంటుందా? నివారణ మార్గాలు ఉన్నాయా? అసలు ఏం చేయాలి? ఇంకో కొబ్బరి చెట్టు పెట్టుకోవాలి. ఇంకో కొబ్బరి చెట్టు పెట్టుకోవాలా? అట్లా కాదు జయ, ఇవి వాస్తు దోషాలు అవుతే అవ్వచ్చు, కానీ కొబ్బరి చెట్టుకి ప్రత్యేకంగా అలా ఏం చెప్పినట్టు కనపడదు. వేప చెట్టు, రావి చెట్టు అవి తీయాలంటే తప్పనుకుంటారు. ఎందుకంటే రావి, వేప మనకి దైవ సమానమైన వృక్షాలు, దేవతా వృక్షాలు కాబట్టి పూజిస్తాం మనం. కొబ్బరి చెట్టు కల్పవృక్షం, మనకు అవకాశాలు ఇస్తుంది. అది కొబ్బరికాయలు సంపాదన ఇస్తుంది. దాంట్లో అన్ని భాగాలు యూజ్ అవుతాయి. అవును, అవి రేర్గా పెరిగే మొక్క కాదు కదా, విరివిగా పెరుగుతాయి. అంత భయపడక్కర్లేదని నేను నా ఉద్దేశం. అయితే ఇప్పుడు మనం ఇల్లు నిర్మాణం అంటే ఏదైనా ఒక స్థలం ఖాళీ చేసేటప్పుడు తుప్పలు గిప్పలు అన్నీ కొట్టేయాల్సిందే. ఏ చెట్టు ఇప్పుడు పిల్లర్లు వేస్తున్నాం, ఇది వరకు ఏం చేసేవాళ్ళు, లోతుగా తవ్వి కింద నుంచి స్టార్ట్ చేసుకొచ్చేవాళ్ళు కదా. మరి కింద నుంచి పునాదులు వేసేటప్పుడు ఈ చెట్ల వేళ్ళు అవి ఉంటే ప్రమాదం కదా ఇంటికి. ఇప్పుడు కొత్తగా కొంచెం అవకాశాలు వచ్చినాయి. ఇది వరకు ఏం చేసేవాళ్ళు, స్థలం చదును చేసి బాగా తవ్వి చెట్ల వేళ్ళు అన్నీ తీసేసి వేసేవాళ్ళు. ఆ తర్వాత స్థల శుద్ధి చేయటం. అంటే శుద్ధి చేయటం, అప్పుడు ముగ్గేయటము అవి అంటారు కదా జయ, స్థలం శుద్ధి చేసేవాళ్ళు. అక్కడ ఏమైనా ఇంతకు ముందు పాతి పెట్టటాలు అట్లాంటివి జరిగినాయా, ఏవైనా ఇవి ఉన్నాయా, అవశేషాలు ఉన్నాయా, వాటిని చూసేవాళ్ళు. చెట్లు ఉంటే ఎలాంటి చెట్లు ఉన్నాయి దానికి చూసి దానికి తగినట్టుగా మంత్రాలతోటి దాన్ని శుద్ధి చేసుకుని అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటారు. దోషాలు లేకుండా వేసుకుంటారు. అందరూ చేసే పనే అది. ఈ ఫౌండేషన్ స్టోన్ వేసాక అప్పుడు తర్వాత మొక్కలు తీయరు కదా, అవన్నీ ఖాళీ చేశాకే తీస్తారు. మీరు ఇల్లు పక్కన కొంతమంది ఇల్లు చూస్తాం మనం, మధ్యలో నుంచి చెట్లు పెరిగి పైదాకా ఉంచుకున్నవి. కొబ్బరి చెట్టుకి వేళ్ళు ఇలా గోడల్ని పగలగొట్టేవిగా ఉండవు, లోపలికే ఉంటాయి అంటారా? లోపలికే ఉంటుంది. పీచు వేరు దాన్ని, భూమిలోకి వెళ్తుంది, అది పీచుగా ఉంటుంది. ఇప్పుడు మర్రి, రావి, జువ్వి వాటికి తర్వాత ఏమో మన వేప వాటికి వేళ్ళు మెల్లిగా గోడలు పగలగొడతాయి. అవును, గోడల్లోకి వెళ్ళిపోతాయి. కొబ్బరికి అలాంటి సమస్య లేదు, దోషం అలాంటి సమస్య ఉండదు. అది పొడుగ్గా పెరుగుతుంది. అది పెరగడానికి ఆస్కారం ఉండేలాగా ఏదైనా మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఉంచుకుని కట్టుకోవచ్చు. ప్లాన్ అట్లా చేసుకోవాలి. అది కవర్ చేయకుండా దాన్ని మధ్యలో ఉంచామనుకో, అక్కడి నుంచి వాన నీళ్ళు రావటము, ఎండ రావటము, పురుగు పుట్ర రావటం సమస్యలు ఉంటాయి. దాన్ని ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ చెట్లనైనా రిస్టోర్ చేసే ప్రోగ్రామ్ ఒకటి కనపడుతుంది మనకి. పెద్ద చెట్లు, వీటిని ఇక్కడి నుంచి చక్కగా వేళ్లతో సహా తీసి ఇంకో చోట పాతి పెట్టచ్చు. మనము ఏమంటారు, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వాటికి వెళ్ళాము, చూసాం కదండి. వాళ్ళు చాలా చెట్లు, రోడ్లు వైడనింగ్ లో ఉన్న చెట్లన్నింటినీ మేము తెచ్చి ఇక్కడ పెట్టామని చెప్పారు. ఆ చెట్టును చూసి మీరు చాలా సంవత్సరాల క్రితం చెట్టు అన్నారు, కానీ వాళ్ళు ఏం చెప్పారు, రీసెంట్ గానే పెట్టాం మేము, అంటే బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. దాన్ని ఏం చేస్తారు, కొన్ని కెమికల్స్ లో ముంచి పెట్టి జాగ్రత్తగా వేరే ప్లేస్కి వేళ్లతో సహా మంచి విషయం కదా రమ్మగారు, తరలించి మళ్ళీ కొన్ని రసాయనాలు వేసి దాన్ని పద్ధతి ప్రకారం అంటే రిస్టోర్ చేయడానికి విధానాలు ఉన్నాయి. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా పెద్ద చెట్టు తీయాల్సి వచ్చి కన్స్ట్రక్షన్లో భాగంగా తీసి మళ్ళీ మీరు దాన్ని వేసుకోవాలంటే దానికి సహాయం చేసే సంస్థలు ఉన్నాయి ఇప్పుడు. అలాంటి వాటిని చూసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా మనం చెప్తాం చేయ, కాసే పూసే చెట్టును కొట్టకూడదు, సహజమైన మాట. నిండుగా ఆకులుండి పచ్చగా ఏ పిట్టలకో వీటికో ఆలవాలంగా ఉండే చెట్టుని మనం కొట్టేస్తే వాటన్నిటికీ పాపం జీవిక పోతుంది, ఇల్లు వాకిలి కోల్పోతాయి. శాపనార్థాలు పెట్టవు అవి మనకి తగులుతాయి. అవును, వర్డ్ ఎప్పుడైనా తగులుతుంది కదా మాట అనేది. అందుకని మనం అవి వద్దనుకుంటాం. ఫుల్గా పువ్వులు అవి ఉంటాయి, దాన్ని కత్తిరించేస్తే, పూసేదాన్ని కత్తిరిస్తే ఎట్లా, పిల్లలు పుట్టకుండా అయిపోతారు, మనకే పిల్లలు పుట్టకుండా అయిపోతారు, సంపదలు రావు. దాని అవకాశాన్ని మనం పాడు చేయకూడదు. ప్రకృతిలో ప్రతిదానికి దేని విలువ దానికి ఉంటుంది. అత్యవసరమైతే తప్పిస్తే ఈ పని చేయొద్దు. అవసరమైతే చేసినా మళ్ళీ అలాంటి దాన్ని ఇంకొక దాన్ని పుట్టించండి. మీరు ఇంకో చెట్టు పెట్టండి అక్కడ, మళ్ళీ పువ్వులు పూసేవి. ఇప్పుడు ఈ చెట్టంతా కొట్టేసావు, ఆ కొమ్మల్ని నాటి ఉంచుకోండి పక్కన.
ఏ కుండీల్లోనూ మళ్ళీ దాన్ని బాధ పెట్టండి, మళ్ళీ దానికి పూసే అవకాశం ఇవ్వండి. పోనీ మనకి మళ్ళీ అవకాశం లేకపోతే ఏ నర్సరీ వాళ్ళకి ఇచ్చేసినా వాళ్ళే ఎవరో ఒకళ్ళకి ఎవరో ఒకళ్ళకి ఫ్రెండ్స్కో ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి. ఇచ్చుకోవచ్చుగా. అట్లా ఆలోచించి చేయాలి. ఎప్పుడైనా ఏవైనా తొలగించేటప్పుడు ఎవరైనా వాస్తు విద్వాన్ని మాట్లాడుకోండి. ఈ ఫలానా చెట్టు ఇది తీయచ్చా, ఒకళ్ళు ఎవరో నన్ను అడిగారు, గుర్తొచ్చింది ఇప్పుడు నాకు, రావి చెట్టు వచ్చింది గోడలో, దాన్ని తీయచ్చా అని. తీసిపారేయండి, ఏం కాదు అని చెప్పాను నేను. తీసి వాళ్ళు ఎక్కడో గుళ్ళో పెడతారట తీసుకెళ్ళి. ఎవరో చెప్పారు, భయం, అమ్మో రావి చెట్టు అంటే జేజి అశ్వత్థనారాయణుడు, గోడల్లో మొలిస్తే ఇల్లు పోదా, ఇంటికి ఇబ్బంది కాదు, ఇంటికి ఇబ్బంది. నేనేం చెప్పానంటే అది తీసేయండి, ఏం పర్వాలేదు, మీరు తీసుకెళ్ళి గుళ్ళో పెడతావు, గుడిలో పాత పెట్టాలి, దాని సంరక్షణ ఎవరు చేస్తారు, మనం చేయలేకపోతాం. నువ్వు చేయలేకపోతావు. గుళ్ళో కూడా ఎంత ప్లేస్ ఉంటుందో, రావి చెట్లు నువ్వు ఎవరైనా అందరూ మా ఇళ్లలో మొలిచినాయని తీసుకొచ్చి పెడితే వీళ్ళంతా ఏం చేస్తారు. నా ఐడియా చెప్తా ఒక మాట. ఇక్కడ చిన్న పొన్న రావి చెట్లు అయితే అది దేవుడుగా మీరు భావించద్దు. కాకి విసర్జకాల నుంచి పుడతాయి అవి, పక్షుల విసర్జకాల నుంచి వచ్చేస్తాయి ఆ మొక్కలు. చిన్నవిగా ఉండగా తీసేయండి. మీరు పూజ చేస్తున్న చెట్టుని కొట్టకూడదు. నీ పాయింట్ అర్థమైందా? అవునవును. ఇది పెద్దవాళ్ళు చెప్పారా అని అడగండి, ఇది ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి చెప్తున్నా. తులసి చెట్టు ఉంది, బోళ్ళని మొక్కలు ఉంటాయి తులసి మొక్కలు. మనం తులసి కషాయం చేసుకోవాలనుకుంటాం, తులసి కొయ్యకూడదు, నీకు భయం. దేన్ని కొయ్యకూడదు? పూజ రోజు ఏంటి దేనికి బొట్టు పసుపు పెట్టి ఒక అగరత్తి చూపించి ఒక అరటిపండు చూపించి రోజు దండబెట్టి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తావు అనుకో. ప్రదక్షిణాలు అందరూ చేయరు, అందరి ఇళ్లలో సినిమాటిక్గా కుదరదు కదా, బాల్కనీలో పెట్టుకుంటాం కదా, సినిమాటిక్ వ్యవహారం కుదరదు. అప్పుడు ఆ తులసి నుంచి కొయ్యొద్దు, నువ్వు కొన్ని విడిగా తులసి మొక్కలు పెట్టుకో, రోజు కాస్త తులసి కషాయం తాగొచ్చు. తులసి కొయ్యకూడదు అలాంటి సిద్ధాంతాలు పెట్టుకోకండి. తులసి ఆరోగ్యప్రదాయని. ఆ బాల్కనీలో ఈ బాల్కనీలో అన్ని చోట్ల తలా ఒక బాల్కనీలో 4 తులసి మొక్కలు వేసి ఉంచుకోవచ్చు. దాని మీద గాలి చాలా మంచిది. దాన్ని పూజ చేసి దాన్ని ముట్టుకోకూడదు అన్న ఆలోచన చేయపోకండి. అలాగే రావి చెట్లు కూడా, కొబ్బరి చెట్టు కూడా, రావి మర్రి ఏవైనా చిన్నవి శాప్లింగ్స్ గానో చిన్నవి గానో ఒక మాదిరిగానో ఉన్నప్పుడు ఇళ్ళకి అడ్డమైతే తీయచ్చు. అది చాలా పెద్దదయ్యి దానికి రోజు నువ్వు దండం పెట్టి దానికి ప్రదక్షిణ చేసే చెట్టును ముట్టుకోకూడదు, కొట్టకూడదు. అట్లా నువ్వు పూజించట్లా, ఊరికే అదొక చెట్టుగా ఉంది, అన్ని చెట్లల్లో అది నీకు అడ్డంగా ఉంది, తీసేయి. నీ వాకిట్లోనే అడ్డం లేని చోట పెట్టుకోగలవేమో, చూస్తే చూడు. రావి చెట్లు అవి వాకిళ్ళల్లో పెట్టుకోరా, మా గోడలు పోతాయి. అవును అవును, గోడలు పోతాయి. ఇదొక ప్రాక్టికల్ థింగ్గా ఆలోచించండి. మీకు ఇందులో దోషం ఉంది, భయము అయితే నేను ఇంకొక మాట చెప్తా. ఏ రోజు మీరు ఆ చెట్టు తీస్తారో ఏదైనా విష్ణువాలయానికి వెళ్ళి ఒక అభిషేకం చేయించుకోండి. ఇది అపరాధ సహస్రాల్లో నేను ఇది ఒక అపరాధం చేశాను, నన్ను క్షమించు అని అయిపోతుంది. దీన్ని ఇలా సరిపెట్టుకోవాలి తప్ప ఆ రావి చెట్లని పేక్కూడదని, వీటిని ఇలాగే ఉండనివ్వాలని భావిస్తే మన ఊరంతా రావి చెట్లే ఉంటాయి, మొలుస్తూనే ఉంటాయి. గోడల్లో మొలుస్తాయి జయ. అవునండి. అసలు ఆ గోడల్లో ఉండే మట్టి ఎంతో, అక్కడ అది ఎట్టా మొలిచిందో మనకు అర్థం కాదు. అవును, హైదరాబాద్లో అయితే కొన్ని ఫ్లైఓవర్ల దగ్గర కూడా రావి చెట్లు కనిపిస్తూ ఉంటాయి, ఫతేనగర్ వైపు కనిపిస్తాయి. అవును. మరి వాటిని ఏం చేయాలి, ఆలోచించాలి కదా. ఏదైనా మీ ఇంట్లోనే ఇలాంటిది ఉంటే కనుక ఒక వాస్తు విద్వాన్ని సంప్రదించండి. పెద్ద భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదేమోనని నేను భావిస్తున్నా. మరి తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.